హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏదైతే ఆంధ్రప్రదేశ్లో కూటమిగా ఏర్పడిన ప్రభుత్వం టీడీపీ, బీజేపీ, జనసేన విడుదల చేసిన మేనిఫెస్టోలో ప్రధానంగా చెప్పుకోదగ్గవి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్స్, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, అలాగే ఉచితంగా ఇసుక. అయితే దీనికి కావలసిన అర్హతలు అసలు ఏంటి? ప్రధానంగా చెప్పుకుంటే సిలిండర్స్ మనకి సబ్సిడీ ద్వారా ఇస్తారా, లేదా ఏదైనా రేషన్ కార్డు ఒక ఐడెంటిటీ ఉంటేనే ఇస్తారా అనేది వేచి చూడాలి. అలాగే ఉచిత బస్ ప్రయాణం అనేది కూడా ఒక ఐడి కార్డు క్రియేట్ చేసి మహిళలకు అనేది ఇస్తారా, లేదంటే ఏజ్ కూడా ఏ ఏజ్ వాళ్ళైనా ఎక్కొచ్చు అనేది చెప్తారా, లేదా ఒక 18 ఇయర్స్ వచ్చిన తర్వాత వాళ్ళే ప్రయాణం చేయడానికి అవుతుందా అనే దాని గురించి ఇంకా క్లారిటీ రావాలి. అదేవిధంగా ఉచిత ఇసుక కూడా ఫ్రీ అనేది అంటే లిమిట్ ఉంటుందా, అన్లిమిటెడ్ ఉంటుందా అనే దాని గురించి తెలుసుకోవాలి. అలాగే మన స్టేట్ వరకే ఉంటుందా, లేదా వేరే స్టేట్ వరకు కూడా తీసుకువెళ్ళొచ్చా ఆ ఇసుకని అనే దాని గురించి ఇంకా మనకి క్లారిటీ రావాలి. సో